నెల్లూరు జిల్లాలోని అగ్రిగోల్డ్ భూముల్లో జామాయిల్, టేకు, గంధం చెట్లు అక్రమంగా కొట్టి తరలిస్తున్నారు. సిపిఐ నాయకులతో పాటు అగ్రిగోల్డ్ బాధితులు భూముల పరిశీలనకు వచ్చారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రాజారావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఇప్పుడు మనం నెల్లూరు జిల్లా వరికంటపాడు మండలం కనియంపాడు గ్రామంలో ఉన్నాము. అగ్రిగోల్డ్ సంబంధించిన ఈ భూములలో గత కొంతకాలంగా కూడా భారీ ఎత్తున ఈ జామాయిలు చెట్లను నరికివేయటం జరుగుతుంది. అక్రమంగా నరికివేస్తున్న ఈ జామాయిలు సంబంధించిన ఇక్కడ ఉన్న బాధితులందరూ కూడా ఇక్కడ వచ్చిన్నారు. ఈ పొలాల్లో సంబంధించి వారు ఎప్పటి నుంచి జరుగుతుంది ఇదంతా కూడా అధికారులకు ఇప్పటికే సమాచారం కూడా ఇచ్చున్నారు. దీని మీద ఫిర్యాదు కూడా చేసినప్పటికీ అధికారులు ఎటువంటి చలనం లేదు. కానీ గత 2-3 నెలలుగా ఈ అక్రమాలు జరుగుతున్నప్పటికీ ఇక్కడ ఎవరు కూడా స్పందించకపోవడంతో దీని మీద ఇప్పుడు సిపిఐ రాష్ట్ర నాయకులతో పాటు అగ్రిగోల్డ్ సంబంధించిన బాధితులు, అగ్రిగోల్డ్ రాష్ట్ర నాయకులు అందరూ కూడా ఇక్కడికి వచ్చున్నారు. వారు ఇక్కడ నిరసన తెలుపుతూ ధర్నా కూడా చేస్తున్న పరిస్థితి అనేది ఇక్కడ మనం చూస్తున్నాము. అసలు అగ్రిగోల్డ్ సంబంధించిన వారి డిమాండ్లు ఏందో ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఇక్కడ అగ్రిగోల్డ్ సంబంధించిన రాష్ట్ర నాయకుడు తిరుపతి గారు ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, నా పేరు తిరుపతిరావు. నేను అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. 2015లో అగ్రిగోల్డ్ కంపెనీ మూతపడిన తర్వాత మా పోరాటాల ఫలితంగా ఆనాటి ప్రభుత్వం దరిదాపుగా 16,000 ఎకరాల భూములను అటాచ్ చేయడం జరిగింది. నెల్లూరులోనే ఒక 3,350 ఎకరాల దాకా అటాచ్మెంట్లో ఉన్నాయి. ప్రస్తుతం మనం నిలబడ్డటువంటి స్థలం ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలంలోని కనియంపాడు అనేటువంటి గ్రామంలో ఉన్నాం. మనం నిలబడ్డటువంటి ఈ స్థలంలో ఒక 150 ఎకరాలు అగ్రిగోల్డ్ ఉన్నాయి. మాకు 5వ తేదీ నాడు మీడియా ద్వారా కొంతమంది వ్యక్తుల ద్వారా ఇక్కడ ఉన్నటువంటి చెట్లు కొట్టేస్తున్నారని తెలిసినప్పుడు మేము కొంతమంది తర్వాత సిపిఐ పార్టీ జిల్లా అధ్యక్ష కార్యదర్శి దామా అంకయ్య గారు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ మేము చూసినటువంటి పరిస్థితి ఏంటంటే ఆల్రెడీ అప్పటికే కొన్ని చెట్లు కొట్టేసుకోవడమే కాకుండా గుట్టలుగా చెట్లు వేస్తున్న ఇక్కడే పడి ఉన్నాయి. నిదానంగా వరి కట్ చేసినటువంటి వాటి తోలు తీసే యంత్రాలతో కూడా తోలు తీసినటువంటి పరిస్థితి ఇక్కడ కనపడతా ఉంది. మాకు తెలిసి ఇక్కడ ఒక్కొక్క ఎకరాకి 30 నుంచి 35 టన్నుల కలప వచ్చేటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. ఆ రేటు మనం చూసుకుంటే 10 కోట్ల రూపాయల ఆస్తి ఇక్కడి నుంచి తరలించబడింది అని మాకు అర్థమైంది. మేము ఇక్కడి నుంచి నేరుగా ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి ఆయనకు ఒక రిపోర్ట్ ఇచ్చి ఆయన రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, సార్ ఈ సమస్యలో కూలి చేసుకునే వాళ్ళు, బిచ్చగాళ్ళు, వంట పని చేసుకునే వాళ్ళు ఇట్లా బేదలు కట్టుకున్నటువంటి సంపద సార్ ఇది. ఆల్రెడీ దోచుకుపోయింది కాస్త దోచుకుపోయారు. ఇంకా దరిదాపుగా 30-40 లక్షల రూపాయలది కొట్టేసి అది ఉంది, దాన్ని కాపాడమని ఆయన అడిగాం. చూస్తానన్నాడు కానీ స్పందన ఏం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు వెంటనే ఇక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని తెప్పించుకోవాలి. దాంతోపాటు ఒక ఎంఆర్ఓ, ఒక ఎస్ఐ స్థానిక పరిస్థితి ప్రాపర్టీ ఉంది, దాన్ని మీరు అటాచ్మెంట్లో తీసుకోండి, దాన్ని కాపాడండి అంటే చేతులు నలుపుకున్నారు తప్ప స్పందించకపోగా సిఐడి రాష్ట్ర కార్యాలయం నుంచి మా కంప్లైంట్ వస్తే తప్ప మేము స్పందించము అంటే ఆయన ఎంఆర్ఓకు ఉండే బదులు బరగొడ్లు కాసుకోవచ్చు, లేకపోతే ఇంకేదైనా కూలి పని చేసుకోవచ్చు. అలాగే ఎస్ఐని అడిగితే అసలు ప్రైవేటు మీరు కంప్లైంట్ ఇస్తే నేను ఎలా తీసుకుంటానండి, అది సిఐడి వాళ్ళు ఇవ్వాలని చెప్పి ఎస్ఐ చెప్పాడు. అటువంటి బదులు ఆ ఉద్యోగం ఎందుకు వాళ్ళకి? అంటే వీళ్ళ మీద బలమైన ప్రెజర్, వెనక అదృశ్య శక్తి ఎవరో ఉన్నారు. ఇంతకుముందు కూడా కనిగిరి నియోజకవర్గంలో 100 కోట్ల తోటలు గత ప్రభుత్వ కాలంలో ఇదే ప్రాంతంలో కొట్టుకెళ్తే అప్పుడు దాని వెనక కూడా ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఇవాళ ఈ ఉన్న పరిస్థితుల్లో ఇవాళ ఆస్తులన్నింటినీ గత చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో 45 రోజుల్లో అటాచ్ చేసి రక్షించారు. కాబట్టి ఇవాళ ప్రభుత్వాన్ని ఈ బాధితులందరూ కూడా న్యాయం చేయమని, ప్రభుత్వ రూపాయి అవసరం లేదు, కంపెనీ ఆస్తులతో పూర్తిగా వడ్డీతో సహా ఇవ్వచ్చని చెప్పాం. కానీ కింద ఈ విధంగా కొట్టుకుపోతున్న పరిస్థితి ఉంది. దీని నుంచి ప్రభుత్వం స్పందించాలి, దీని మీద ఎంక్వైరీ చేయాలి, ఆస్తులు రికవరీ చేయాలి, బాధ్యులు ఎవరో అరెస్ట్ చేయాలి, ఇక్కడ సరైనటువంటి అధికారులు కూడా నియమించాలని డిమాండ్ చేస్తున్నాం. జిల్లా పార్టీ తరఫున జిల్లా అధ్యక్షుడు ఏమేమి పోరాటం చేశారు?
అగ్రిగోల్డ్ ఆస్తులను అమ్ముకుంటున్నారని తెలిసిన తర్వాత ఈ నెల 5వ తారీఖున అగ్రిగోల్డ్ బాధితులతో కలిసి ఈ ప్రాంతాన్ని పరిశీలించడం జరిగింది. పరిశీలన అనంతరం ఎంఆర్ఓ గారిని కలిసి ఆయన సోద్యం చూస్తున్నాడు. మేము అడిగేది ఒకటే ఈ సందర్భంగా, గవర్నమెంటు అనేక అగ్రిగోల్డ్ బాధితుల పోరాట ఫలితంగా కోర్టు వారు గవర్నమెంటు సిఐడికి ఈ ఆస్తిని అప్పచెప్పారు. అంటే ఈ ఆస్తిని కాపాడే బాధ్యతని సిఐడికి అప్పచెప్పారు. అలాంటి సిఐడి అంటే ఎక్కడ ఏం జరిగిన చీమ కింద పోయినా పట్టుకోగలమనే సమర్థత కలిగిన అధికారులు ఉండి కూడా ఏమాత్రం స్పందన లేదంటే ఇంతకంటే అదేమో నీచమైన పని మరొకట్లేదు. అలాగే యథేచ్ఛగా ఏదైనా ఒక కర్ర ఎత్తుకొని పోతా ఉంటే ఫారెస్ట్ వాళ్ళు వచ్చి పట్టుకుంటారు రైతులు ఏడ నీళ్ళల్లో ఉంటే. కానీ దాదాపు 30 కోట్ల పైగా కర్ర ఎత్తుకొని పోతుంటే ఫారెస్ట్ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ, పోలీసులు కానీ స్పందన లేదు. పోలీస్ స్టేషన్ కంప్లైంట్లు ఏరియడానికి పోతే ఎస్ఐ భయపడి పరారైపోతున్నాడు. అందువల్ల 5వ తారీఖున మేము ఎంఆర్ఓని కలిసి మీరు కంప్లైంట్ ఇస్తున్నాము, ఈ కంప్లైంట్ తీసుకొని మీరు కేసు కట్టమని చెప్పి అడిగాము. ఆ విధంగా కట్టకపోతే మేము ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని చెప్పాము. ప్రత్యక్ష కార్యాచరణకు అయితే అవసరమైతే అగ్రిగోల్డ్ బాధితులతో కలిసి ఈ కర్రను మేము కూడా నరకడానికి ఏమాత్రం వెనక్కిదగమని చెప్పాము. వెంటనే ఆయన కంప్లైంట్ ఇస్తానని చెప్పాడు. తర్వాత మా రాష్ట్ర నాయకులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు గారు, తిరుపతిరావు గారు కలిసి పై అధికారులు కలిసిన తర్వాత స్పందన వచ్చింది. సిఐడి అధికారులు వచ్చేసి ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కొంత ఇది జరిగింది. అయితే మేము చూసినప్పుడు ఉన్న దానికంటే ఇప్పుడు కర్ర ఇంకా ఎక్కువ కూడా పోవడం జరిగింది. దీని మీద కూడా చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక అంశం ఏంటంటే కలిగిరి మండలం దోబగుంటలో ఎర్రచందనాన్ని కూడా యథేచ్ఛగా ఎత్తుకోపోతున్నారు. అది కూడా అగ్రిగోల్డ్ బాధితులదేను. దాన్ని కూడా పోత పరిశీలించి దాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కాపాడడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. గత తెలుగుదేశం ప్రభుత్వంలో దీనికి సిఐడి విచారణ కూడా చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఇచ్చారు. అప్పుడు కొనసాగుతున్న పరిస్థితుల్లో వైకాపా ప్రభుత్వం రావడంతో దీన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని చెప్పి కూడా ఇక్కడ దీనికి అగ్రిగోల్డ్ సంబంధించి ఇక్కడ కస్టమర్లు ఉన్నారు, అడిగి తెలుసుకుని ఎలాంటి నష్టం జరిగింది మీకు? నేనేం మాట్లాడలేదు, రైతులం కదా సార్. నమస్కారం అండి. గత ప్రభుత్వం, 2 ప్రభుత్వాలు, ఫస్ట్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ, తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ ఈ అగ్రిగోల్డ్ బాధితుల మీద పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఏదైనా మేము నిరసన దిగితే మా మీద బలప్రయోగం చేసి అరెస్టులు అయితే చేశారు, కానీ మాకైతే న్యాయం చేయలేదు. ఇప్పటికన్నా స్పందించి చేస్తారా చేయరా ఒక మాట చెప్పండి, లేదంటే మమ్మల్ని చేసుకోమంటే మేము సిద్ధంగా ఉంటాం.